ఆంధ్రాలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఏపీ ఇన్సెట్ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట. సో ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. సో కౌన్సిలింగ్ సంబంధించి ఒక 2 మేజర్ అప్డేట్లు అయితే వచ్చాయన్నమాట. అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి మనకి అఫీషియల్ అప్డేట్స్ గానే మనం చెప్పుకోవాలన్నమాట. సో అవైతే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీంతో పాటు ఏంటంటే మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసమైనా సరే, లేదంటే మీరు ఏపీ ఈపీసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసమైనా సరే, మీరు మన యూట్యూబ్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నట్లయితే ఏపీ ఈపీసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుందన్నమాట. దాంతో పాటు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయమంటే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే మాత్రం 2 మేజర్ అప్డేట్స్ మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో గతంలో మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు సో వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సంబంధించి కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలి. ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్ కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా మనం కూడా వెయిట్ చేసాం అనమాట. సో అదే విధంగా గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వైస్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారనమాట. అంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్స్ మనకి రిలీజ్ చేశారండి. అయితే ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 29th అనమాట. అంటే ఈ మంత్ 29th తో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి అయిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అనేది సో అది మనకు అనవసరం అనమాట. కాకపోతే మినిమం మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సరే పూర్తి చేయాలన్నమాట ఎంబీబీఎస్ సంబంధించి. దాంతో పాటు ఆల్రెడీ మనకి పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ సంబంధించి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ అనేది బీఎస్ నర్సింగ్ అని అడుగుతున్నారు అనమాట. పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ వేరండి. పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ ఎవరైతే జిఎన్ఎం కోర్స్ చేస్తారో ఆ కోర్స్ చేసిన వాళ్ళకి పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ చేస్తారనమాట. జిఎన్ఎం నర్సింగ్ అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ అనమాట. సో ఆ కోర్స్ అనేది పూర్తి చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ తో పాటు ఈక్వల్ అవ్వాలనుకున్నట్లయితే సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తారు. లేదు అనుకున్నట్లయితే జిఎన్ఎం నర్సింగ్ చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకన్నా కింద ఉంటారు అనమాట. సో దాని వల్ల ఏంటంటే జిఎన్ఎం నర్సింగ్ చేసిన వాళ్ళు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి బీఎస్సీ నర్సింగ్ చేసిన స్టూడెంట్స్ తో పాటు ఈక్వల్ అవ్వాలనుకుంటారు అనమాట. సో అందుకు గాను పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే మనకి ఓపెన్ చేశారండి. అయితే మనం గతంలో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ తో పాటు ప్యారల్ గా జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ స్టార్ట్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ లోకి తెలిపారు అనమాట. వెబ్ ఆప్షన్స్ ప్రస్తుతానికి అయితే జరుగుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఓకేనా. సో దీంతో పాటు ఇప్పుడు మనకి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కూడా మనకైతే ఈ పాటికి రిలీజ్ చేయాలండి. గతంలో మనకి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే ఓకే జూలై ఎండింగ్ కి లేదంటే ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్ లో ఉంటుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. కానీ అలాగైతే లేదనమాట, పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే ఎంబీబీఎస్ కొంచెం లేట్ అయింది కాబట్టి నీట్ ఇష్యూస్ వల్ల ఏంటంటే సో దాని వల్ల ఆటోమేటిక్ బీఎస్సీ నర్సింగ్ కూడా మనకి పోస్ట్ పోన్ అయితే అయింది అనమాట. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం సెప్టెంబర్ సంబంధించి సెకండ్ వీక్ లో ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫైనల్ మెటీరియల్స్ వస్తుంది. దాని తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. దాని తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ అయితే అవుతాయి అనమాట. సో క్లాసెస్ స్టార్ట్ అవడానికి వచ్చేసరికి మీకు అక్టోబర్ లో అయితే క్లాస్ స్టార్ట్ అవుతాయండి. సెప్టెంబర్ సెకండ్ వీక్ అయితే మాత్రం మీకు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బీ ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బీ ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బీ ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో ఇది ప్రస్తుతానికి అప్డేట్ అనమాట. అందరూ కూడా మీరు ఏంటంటే వీడియో లైక్ చేయండి. ఇప్పుడు లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. దానితో పాటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసినట్లయితే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ రికమెండ్ చేయండి. వాళ్ళు కూడా ఫాలో అవుతారు అనమాట. ఖచ్చితంగా ఏంటంటే మీరు ఏపీ ఎపిసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా
మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా? సో, దీంతో పాటు ఏంటంటే చాలా మంది రిపిటేటివ్‌గా అడుగుతున్నది ఏంటంటే, అన్న చాలా మందితో కాల్ చేస్తున్నారు. కాల్ చేసి మేము కన్సల్టెన్సీస్ మీకు మేము పలానా కాలేజ్‌లో మీకు నచ్చిన కాలేజ్‌లో ఫ్రీ సీట్ ఇప్పిస్తాము. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మేము చెప్పింది చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. చాలా పేరెంట్స్ కూడా నమ్ముతున్నారనమాట. సో, అట్లాగైతే మీరైతే ఆ కన్సల్టెన్సీస్ నమ్మకండి. కన్సల్టెన్సీస్ అనేవి ఏంటంటే, సో, వాళ్ళేంటంటే డబ్బుల కోసం వస్తారనమాట. సో, మీకు ఒక రూ. 80,000 ఫీజ్ అనుకున్నట్లయితే, సో, మీకు అయ్యే ఫీజ్‌ని వాళ్ళు ఒక 1,50,000తోని ఇది పే చేయించుకుంటారు. సో, అందుకు గాను అందులో కూడా వాళ్ళు కమిషన్ తీసుకుంటారనమాట. సో, ఇట్లా కమిషన్ తీసుకొని ఏవైతే కాలేజీలో సీట్లనేవి కౌన్సెలింగ్ ద్వారా ఫిల్ అవ్వవు. అంటే మన యూట్యూబర్స్ చెప్తారనమాట. పలానా కాలేజ్ మంచిది. పలానా కాలేజ్ అంతగా రెప్యూటెడ్ కాలేజ్ కాదు. పలానా కాలేజ్‌లో కెరియర్ బాగుంటుందని చెప్పేసి. బట్ వాళ్ళేంటంటే ఏ కాలేజ్‌లో అయితే మనకైతే ఫెసిలిటీస్ ఉండవు. ఏ కాలేజ్‌లో మనకి స్టాఫ్ ఉండదు. ఏ కాలేజ్‌లో అయితే మనకి అంతగా కెరియర్ అనేది ఉండదు. సో, అలాంటి కాలేజెస్‌లోని ఓన్లీ వాళ్ళ కమిషన్స్ కోసం అయితే జాయిన్ చేయించేస్తారనమాట. సో, మీరు మీ నంబర్స్ అన్ని వాళ్ళకి ఆటోమేటిక్‌గా అయితే వెళ్ళిపోతాయండి. సో, అది ఎలా ఎళ్తదో చెప్పి నేను రివీల్ అయితే చేయను గానీ, సో, నేను చెప్పిందేంటంటే ఎవ్వరు కాల్ చేసినా సరే మీరు కౌన్సెలింగ్ ద్వారా వెళ్ళండి. కౌన్సెలింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. కౌన్సెలింగ్ ద్వారా సీట్ పొందుకోండి. కౌన్సెలింగ్ ద్వారా మీరు అటెండ్ అవ్వండి. ఓకేనా? సో, అటెండ్ అవుతున్నప్పుడు కూడా నేను చెప్తాననమాట కొన్ని టిప్స్ అనేవి. దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయినట్లయితే మీకు ఫీజ్ కూడా తగ్గిస్తారు. ఫీజ్ సంబంధించి కూడా మీకేంటంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఎక్స్‌ట్రా అయితే ఇస్తారు తప్పిస్తే, మీరు కన్సల్టెన్సీ ద్వారా ఎళ్తే మీకు ఎక్స్‌ట్రా అమౌంట్ చార్జ్ చేస్తారు. దాంతో పాటే మిమ్మల్ని వరస్ట్ కాలేజ్‌లో జాయిన్ చేయించేస్తారనమాట. సో, ఎవరు కన్సల్టెన్సీస్ నమ్మొద్దు. మీ పేరెంట్స్ దాకా వెళ్ళనివ్వొద్దు. ఓకేనా? మీరు అడ్మిషన్ సంబంధించి మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లో అయితే మాత్రం, కొన్ని సెకండ్స్‌లో అయితే ఉండొచ్చు. కొన్ని సార్లు అయితే మాత్రం అంత ఫాస్ట్‌గా అయితే మన యూట్యూబ్ ఛానెల్ అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నా మీరు ఫాలో అవ్వండి. లేదనుకున్నట్లయితే మన ఛానెల్‌ని సింపుల్‌గా ఫాలో అయిపోండి సరిపోతుంది. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ కూడా నేనైతే మిస్ అయితే అవ్వననమాట. ప్రతి చిన్న డీటెయిల్ మీకు ఇస్తూనే ఉంటాను. ప్రతీది కూడా మీకు మెన్షన్ చేస్తాను. ప్రతి స్టెప్‌లో కూడా నేను మీకేంటంటే క్లారిటీ ఇస్తూనే ఉంటాననమాట. అంటే అసలు మీకు డౌట్ అనేది లేదనమాట. 2024లో చూసినట్లయితే 2024లో కూడా మీకేంటంటే బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, పారామెడికల్, ఫిజియోథెరపీ, ఎంఎల్ టీచర్ ఇలా ప్రతి కోర్స్‌కి సంబంధించి ప్రతి చిన్న ఫేజ్‌లో అంటే వెబ్ ఆప్షన్స్‌లో గానివ్వండి, అలాట్‌మెంట్‌లో గానివ్వండి, మెరిట్ టెస్ట్‌లో గానివ్వండి, లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు కానివ్వండి, సెకండ్ ఫేజ్ అప్పుడు గానివ్వండి. సో, ఆ కాలేజ్‌లో ఎలా పెట్టాలి? ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి? వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? మెరిట్ లిస్ట్‌లో వచ్చిన నేమ్స్‌ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ అప్పుడు మిస్టేక్స్‌ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి? సో, ప్రతి స్టేజ్‌లో కూడా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంటానన్నమాట. బీఎస్సీ నర్సింగ్ అయితే మాత్రం చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో, పాత వీడియోస్ ఉన్నాయన్నమాట. ఫీస్ స్ట్రక్చర్ మీద గానివ్వండి, కోర్స్ ఎలాగుంటుంది? సబ్జెక్ట్స్ ఎలాగుంటాయి? ఓకే. ఫస్ట్ సెమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట అందరికైతే. మీ సీనియర్‌లు ఫాలో అవుతున్నారు. మీ సీనియర్ మా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే సో, మీరు కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మీకు లాస్ట్ వరకు కూడా మీరు 4 ఇయర్స్ అయిపోయినంత వరకు కూడా ఈ ఛానెల్ అయితే మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.